ఇరాన్ ప్రతీకార దాడులు చేయడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సిట్యుయేషన్ రూమ్కు వెళ్లి పరిస్థితుల్ని గమనించారు. శక్తివంతమైన మిసైల్స్ను ప్రయోగించినట్టు ఇరాన్ ఆర్మీ దళాలు తెలిపాయి. ఇరాన్ దాడుల వేళ ఖతార్, కువైట్, బహ్రెయిన్ తమ గగనతలాల్ని మూసివేశాయి. ఈ దాడులపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చాలా వ్యంగ్యంగా స్పందించారు. ఇరాన్ రియాక్షన్ చాలా వీక్గా ఉందని సెటైర్ వేశారు. ప్రతీకార దాడులు చేపడతామని ముందే చెప్పినందుకు ట్రంప్ ఆ దేశానికి థ్యాంక్స్ అన్నారు. ఇరాన్ ముందే హెచ్చరికలు జారీ చేయడంతో అలర్ట్ అయ్యామని, ఎవరూ చనిపోలేదని, కనీసం గాయపడలేదని అన్నారు. ఇరాన్ మొత్తం 14 క్షిపణులు ప్రయోగించిందన్న ట్రంప్ వాటిలో 13 మిసైల్స్ను అడ్డుకున్నట్టు చెప్పుకొచ్చారు. మిగిలిన ఒకదాంతో ఎలాంటి ప్రమాదం లేకపోవడంతో దాన్ని వదిలేసినట్టు తెలిపారు. ఈ దాడిలో అమెరికన్లకు గాని, ఖతార్లో ఉన్న పౌరులకు గాని ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగలేదని అన్నారు. మరోవైపు ఇరాన్ ప్రయోగించిన మిసైల్స్ను తిప్పికొట్టినట్టు ఖతార్ రక్షణ శాఖ ప్రకటించింది. అల్ ఉదీద్ ఎయిర్ బేస్పై చేసిన క్షిపణి దాడిని అడ్డుకున్నట్టు పేర్కొంది. తమ దేశంలోని ఎయిర్ బేస్లపై ఇరాన్ దాడి చేయటాన్ని ఖతార్ ఖండించింది. ఇరాన్ దురాక్రమణకు బదులివ్వకుండా వదిలిపెట్టబోమని ప్రకటించింది.